హలో అందరికీ. దోసల్లో వివిధ రకాల దోసలు ఉంటాయి. అలానే దోస పిండిని కూడా వివిధ రకాలుగా తయారు చేసుకోవచ్చు. అలాంటి దోస పిండిని మిల్లెట్స్‌తో ప్రిపేర్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మిల్లెట్స్‌ని మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల డయాబెటిస్‌ని, వెయిట్‌ని, కొలెస్ట్రాల్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. ఇప్పుడు కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. 1 కప్పు మినప్పప్పు. మనం ఏ కప్పుతో అయితే మినప్పప్పు తీసుకుంటామో ఆ కప్పులో హాఫ్ కప్పు రాగులు. రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఇది బోన్ హెల్త్కి ఉపయోగపడుతుంది. హాఫ్ కప్ సామలు. సామలు డైజెషన్కి, హార్ట్ హెల్త్కి ఉపయోగపడతాయి. హాఫ్ కప్ కొర్రలు. నరాల్ని బలంగా ఉంచుకోవడంలోనూ, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడంలో ఈ కొర్రలు ఉపయోగపడతాయి. హాఫ్ కప్ జొన్నలు. ఈ జొన్నలు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. హాఫ్ కప్ అటుకులు. అటుకులు వేయడం వల్ల దోసలు బాగా వస్తాయి. హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ మిల్లెట్స్ని చేంజ్ చేస్తూ కూడా దోసల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటన్నిటిని 6 నుండి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. మామూలు దోసలకైతే 4 నుండి 6 గంటలు సరిపోతుంది. నానిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కూల్ వాటర్ని వాడాలి. ఇలా వాడడం వల్ల దోసలు చాలా బాగా వస్తాయి. దోస పిండి మరీ మెత్తగా కాకుండా, మరీ బరకగా కాకుండా కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని 6 నుండి 8 గంటల వరకు పులియబెట్టుకోవాలి. మనం ఇలా పిండిని పులియబెట్టుకునేటప్పుడు చలికాలం అయితే దాన్ని క్లాత్‌తో కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేయడం వల్ల పిండి త్వరగా పులుస్తుంది. ఇక్కడ మామూలు దోసలతో పోలిస్తే మిల్లెట్స్‌తో ప్రిపేర్ చేసే దోసలకి మిల్లెట్స్ నానడానికి ఎక్కువ టైం పడుతుంది. పిండి పులియడానికి కూడా ఎక్కువ టైమే పడుతుంది. ఇలా పులిసిన పిండిలో మనకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతటిని బాగా కలుపుకోవాలి. అంతే, ఇప్పుడు దోస పిండి రెడీ అయింది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసి ఇలా ఆనియన్‌తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దోసలు పెనంకి అంటుకోవు. ఇలా మనకి దోసలు క్రిస్పీగా కావాలంటే చాలా పల్చగా వేసుకోవాలి. అదే కొంచెం మెత్తగా కావాలంటే మందంగా వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మిల్లెట్స్ దోస రెడీ. ఈ మిల్లెట్స్ దోసని మిల్లెట్స్ చేంజ్ చేస్తూ వారంలో 2 నుండి 3 సార్లు తీసుకోవచ్చు. ఈ మిల్లెట్ దోసని బ్రేక్‌ఫాస్ట్ లానే కాకుండా నైట్ టైం డిన్నర్‌లో కూడా తీసుకోవచ్చు. చాలామంది వైట్ రైస్‌ని స్కిప్ చేసి దాని ప్లేస్‌లో రోటీని, చపాతీని తింటుంటారు. అలానే ఈ దోసను కూడా తీసుకోవచ్చు. చాలా మంచిది హెల్త్‌కి. ఈ మిల్లెట్స్‌ని ఒకసారి సామలు, కొర్రలు యూజ్ చేసినప్పుడు నెక్స్ట్ టైం అరికలు, ఊదలు అలా వేస్తూ చేంజ్ చేస్తూ తీసుకోవచ్చు. వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఈ దోసల్ని పల్లీ చట్నీతో కానీ లేదంటే టొమాటో చట్నీతో కానీ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.